క్యాలెండర్ లేదు. ఆదివారం అని ఒక విరామం లేకుండా కూడా ఈరోజు ఆడపిల్లలు వాళ్ళ పిల్లలను పెళ్ళిళ్ళైన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి, పెళ్ళిళ్ళైనటువంటి వాళ్ళు కూడా మగవారు వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టేసి, కుటుంబాలను వదిలిపెట్టేసి ఎంతో కష్టపడి చదువుకుంటున్నారు. ఇది హైదరాబాద్ మహానగరంలో ఉన్నది. చిన్న చిన్న జాబులు చేస్తూ కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావాలని, ఒక గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగం కొట్టుకోవాలని, ఒక మంచి స్కూల్ అసిస్టెంట్ ఇలా ఉద్యోగాలు వస్తాయని నువ్వు చెప్పినటువంటి ఆశ 2 లక్షల ఉద్యోగాల గురించి వాళ్ళు చేసేటటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు వదిలిపెట్టి కూడా వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. వీళ్లకు ఎమ్మటే నోటిఫికేషన్ ఇవ్వాలనేది నీకు సోయలేదా? లేస్తే మేము ఇంత అభివృద్ధి చేసినాం అంత అభివృద్ధి చేసినాం అంటారు. హైదరాబాద్లో ప్రైవేట్ సెక్టార్ను మేము ఎంతో డెవలప్ చేస్తున్నాం అంటున్నారు. మరి హైదరాబాద్లో వచ్చేటటువంటి ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాలు ఎక్కడ పోతున్నాయని ఈ తెలంగాణ నిరుద్యోగులు అడుగుతున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి కార్యాచరణను మీరు చేసి విడుదల చేయాలి. 2 లక్షల ఉద్యోగాలలో ఏ ఒక్క ఉద్యోగం తగ్గకుండా ఇవ్వాలి. ఇప్పటికే మీరు మాకు ఇస్తున్నటువంటి నిరుద్యోగుల ఇచ్చేటటువంటి నిరుద్యోగ భృతి బకాయి ఉన్నది. ఉద్యోగులు అడుగుతున్నట్టు డిఏలు అడగట్లేము. మాకు ఇచ్చేటటువంటి బకాయి 70,000 బకాయి పడ్డాం, నిరుద్యోగ భృతి బకాయి, దాన్ని కూడా అడగడం లేదు. మాకు ఉద్యోగాలు కావాలని అడుగుతున్నాం. తక్షణమే ఉద్యోగాలు వేయాలి. ఈ ఉద్యోగాలు నువ్వు వేయనందుకే మేము ఈ జూన్ 20న ఇందిరా పార్క్ దగ్గర విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనను పెట్టుకున్నాం. ఈ గర్జనను మా నిరుద్యోగులు విద్యార్థులు అందరూ వచ్చి విజయవంతం చేస్తారు. దయచేసి మీరందరూ కూడా రాండి. అదొక్కరోజు వస్తే ఇందిరా పార్క్ దగ్గర మన యొక్క సత్తా ఏందో చాటితే అప్పుడు ఈ ప్రభుత్వానికి సెగదాకుతుంది. ఇందిరా పార్క్ అసెంబ్లీకి ఎంతో దూరం లేదు. మన యొక్క బలమే వాళ్లకు ప్రభుత్వం కదులుతుందనేటటువంటి ఒక ఆశ అనేది ఉండాలి. మరి వీళ్ళు మమ్మల్ని కూలుస్తారో, మమ్మల్ని ఏమంటారో, స్థానిక సంస్థలలో మా పని ఏంటి అనేటటువంటిది ఒక ఆలోచన వాళ్ళకి కలిగేటట్టు చేయడానికి మీరు అందరు రాండి. ఎందుకంటే వాట్సాప్లలో చూస్తూ ఏమవుతుందంటే ఈ ప్రభుత్వాలు వాట్సాప్లకు భయపడవండి. ప్రభుత్వాలు ఉద్యమాలకే భయపడతాయి. మనం ఉద్యమిస్తేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటటువంటిది వచ్చింది. వాట్సాప్లలో చేసుకునేదంటే మరి వాళ్ళ కాడ కోట్లు ఉన్నాయి. ఒక్కొక్కరు 30-40 మందిని సోషల్ మీడియాను రన్ చేసుకొని ఎన్నికలలో గెలవలేకపోయినా అది కాదు. మనం కార్యాచరణ చేసి మనం పబ్లిక్గా బయటకు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం భయపడుతుంది. కాబట్టి దయచేసి రండి. విడుదల చేయాలి, వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి. విడుదల చేయాలండి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు.